దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల కోసం టీఎస్ఆర్టీసీ శుభవార్త చెప్పింది. ఎక్కువ దూరం ప్రయాణించే ప్రయాణికులు 8 రోజుల ముందుగానే అడ్వాన్స్ రిజర్వేషన్ చేసుకుంటే రిజర్వేషన్ ఫీజు ఉండదని ప్రకటించింది. ఈ విషయాన్ని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్విట్టర్ పోస్టులో తెలిపారు. రిజర్వేషన్ ఫీజు తీసుకోకపోవటం వల్ల ప్రయాణికుడికి కొంత సొమ్ము ఆదా కానుంది. వాస్తవానికి దూర ప్రాంతాలకు ఎక్స్ప్రెస్, డీలక్స్, సూపర్ లగ్జరీ బస్సుల్లో వెళ్లాలనుకుంటే ముందుగానే రిజర్వేషన్లు చేసుకుంటారు. దీనికోసం రిజర్వేషన్ ఛార్జీలు వసూలు చేస్తారు. సాధారణంగా ఎక్స్ప్రెస్, డీలక్స్ బస్సుల్లో అడ్వాన్స్ రిజర్వేషన్ రుసుము కింద ఒక్కో ప్యాసింజర్ 10 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అదే సూపర్ లగ్జరీ లేదా ఆపై బస్సుల్లో టికెట్ బుక్ చేసుకుంటే 50 రూపాయలు రిజర్వేషన్ రుసుము చెల్లించాల్సి ఉంటుంది. టికెట్ను ప్రయాణ సమయానికి 8 రోజుల ముందు బుక్ చేసుకుంటే అడ్వాన్స్ రిజర్వేషన్ టికెట్లపై ఎటువంటి రుసుము తీసుకోబోమని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. వేసవి నేపథ్యంలో తెలంగాణ నుంచి శ్రీశైలం బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి అమ్మవారి దేవస్థానానికి వెళ్లే భక్తుల సంఖ్య పెరిగింది. యాత్రికుల సంఖ్య పెరగడంతో హైదరాబాద్, సికింద్రాబాద్, రంగారెడ్డి ప్రాంతాల నుంచి శ్రీశైలానికి బస్సు సర్వీసులు ఫ్రీక్వెన్సీని పెంచాలని టీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. ఈ బస్సు సర్వీసులు మహాత్మాగాంధీ బస్ స్టేషన్ నుండి తెల్లవారుజామున 3:30 గంటలకు ప్రారంభమవుతాయి. రాత్రి 11:45 వరకు కొనసాగుతాయని ఆర్టీసీ అధికారులు తెలిపారు. హైదరాబాద్లోని వండర్లాకు టీఎస్ఆర్టీసీ బస్సులో ప్రయాణించే వారికి బంపర్ ఆఫర్ ప్రకటించింది. టీఎస్ఆర్టీసీ బస్సులో వండర్లా వెళితే పార్క్ ఎంట్రీ టికెట్స్ పై 15% రాయితీ అందిస్తోంది. హైదరాబాద్లోని వేర్వేరు ప్రాంతాల నుంచి వండర్లాకు టీఎస్ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉన్నాయి. ఈ బస్సుల్లో ప్రయాణించి వండర్లాకు వచ్చే వారికి పార్క్ ఎంట్రీ టికెట్స్ పై 15% డిస్కౌంట్ అందుబాటులో ఉంది.